హలో మై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మాధవీస్ ఆల్ ఇన్ వన్. సో ఈరోజు అయితే మనం సింపుల్ అండ్ ఈజీ వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా అయితే మనం పొటాటో, క్యారెట్, టమోటో, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, బీన్స్, స్వీట్ కార్న్, మిల్ మేకర్స్ అయితే ముందుగా హాట్ వాటర్లో పెట్టుకోవాలి. ఇదైతే ముందుగా పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఇవన్నీ ముందుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆలు, క్యారెట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు బీన్స్ అండ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా అయితే మిక్స్ చేసేస్తుంది. కొంచెం ఇవన్నీ మగ్గిన తర్వాత మిల్ మేకర్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే మంచిగా మగ్గాలి. మగ్గేటప్పుడు మనము మధ్య మధ్యలో ఉప్పు యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి వెజిటబుల్స్కి అయితే ఉప్పు బాగా అంటుతుంది. నేను ఇప్పుడు మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇంతకుముందు యాడ్ చేసా, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేద్దాం. కొంచెం కొంచెం అలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ప్లేట్ పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అయితే దీన్ని అలానే మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసేసి కొత్తిమీర, పుదీనా అండ్ 2 యాడ్ చేసుకుందాము. మంచిగా మగ్గాయో లేదో టెస్ట్ చేద్దాము. చూసారు కదా, ఆలు, బీన్స్ అన్నీ ఇలా మనకి మంచిగా మగ్గాయి కాబట్టి ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకుందాం. నేనైతే రైస్లో ఉన్న వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి. 2. సో ఇప్పుడైతే మనం మళ్ళీ కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, వాటర్ అయితే ఎంత మంచిగా బాయిల్ అవుతుందో. అలా మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేస్తేనే మంచిగా ఉడుకుతుంది. నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. మన ఈజీ అండ్ సింపుల్ వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది.